పరీక్షల సంస్కరణలకు టాస్క్ ఫోర్స్ అంటే భవిష్యత్తులో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆర్ ఏ ఎంట్రన్స్ అయినా నీటే కానీ ఇంకా దాంట్లో అట్లాంటి ఎగ్జామ్స్ నిర్వహణలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి చెప్పండి అని ఈ కమిటీ చెప్తుంది అని నందన్ నీలేకని ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది కేంద్రం. సో ఇదంతా ఈ సక్సెస్ అంతా జెన్జీ సాధించిన విజయం, ఈ దేశ యువత సాధించిన విజయంగా మనం చెప్పొచ్చు. నందన్ నీలేకని ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ టాస్క్ ఫోర్స్కి మరో 5 సభ్యులు ఉన్నారు. స్వయంగా ప్రకటించిన ప్రధానమంత్రి పరీక్షల్లో సురక్షిత విధానాన్ని తీసుకొస్తామని వెల్లడి, విద్యార్థులపై పోలీసుల చర్యను నిలదీయబోతున్న విపక్షం, పార్లమెంట్లో చర్చకు రాహుల్ గాంధీ నోటీస్ ఇచ్చిందట. మొన్న జరిగిన లాఠీ చార్జ్, ఈ పరిణామాలన్నింటి మీద పార్లమెంట్లో చర్చ జరగాలని, మరి ఎంతవరకు చర్చిస్తారో చూడాలి. చైర్మన్ నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఆయన. గతంలో ఈ ఆధార్ కార్డుల అంశం ఇది వచ్చినప్పుడు ఆయనే దీనికి నేతృత్వం వహించినారు. అప్పుడు ఆనాడు బీజేపీ ఈయన తీవ్రంగా వ్యతిరేకించింది. సో 2013లో 2014లో ఆయన చట్టసభల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, తొలగించాలని డిమాండ్ చేసింది. సో ఆయన మీద అన్ని ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు అదే బీజేపీకి, ఇప్పుడు అదే కేంద్రానికి ఇప్పుడు మళ్ళీ ఆయనే దిక్కైంది. సో ఎవరెవరు? ఎస్ సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్. తపన్ డెకా, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్. అమృత్ లాల్ మీనా, లాజిస్టిక్ నిపుణుడు. అనితా కర్వాల్, విద్యాశాఖ మాజీ కార్యదర్శి. వి కామకోటి, మద్రాస్ ఐఐటి డైరెక్టర్. సో టోటల్ నందన్ నీలేకని +5 మొత్తం 6 మెంబర్స్తో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శక వ్యవస్థను తీర్చిదిద్దడానికి టాస్క్ ఫోర్స్ సలహాలు ఇస్తుందట నరేంద్ర మోదీ అంటున్నాడు. సో అట్లే పరిపాలనలో కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీ పరిపాలన అంత అద్భుతంగా ఉన్నది, ఎట్లా పరిపాలించాలో చెప్పండి అని మీరు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ సొసైటీతో వాళ్ళతో వీళ్ళతో ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం మీరు పరిపాలన చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందేమో. ఎంతసేపు ఎవడు క్వశ్చన్ చేస్తే వాడిని దేశద్రోహ అనడం, ఎవడు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళని పాకిస్తాన్, అమెరికా, బంగ్లాదేశ్, ఇంకోటి అనడం, చైనా అనడం, ఇది అలవాటు కింద మారిపోయింది మీకు. సో మీరు కూడా మీ మనస్తత్వాన్ని, మీ మైండ్ సెట్ని, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మార్చుకొని ప్రజల కోసం ఏమైనా మంచి పని చేస్తే ఇంకోసారి అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అని ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం ప్రజల్ని మాయ చేస్తారు? చేయలేరు కదా ఎక్కువ కాలం. అర్థమైపోయింది జనానికి. ఇప్పుడు ఇదంతా కూడా పెద్ద డ్రామా ఏం లేదాడా. ఎందుకంటే వీళ్ళు 12 సంవత్సరాలుగా వీళ్ళు చేసిన పని వ్యవహారం ఏందో మనకు తెలియదా? ఇదేదో మరి పేపర్ లీక్ అయిన స్టార్టింగ్లోనే ఇదంతా ఎందుకు చేయలే? ఆందోళన చేసిన 25 రోజులకి మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు గుర్తొస్తాయి, 26, 27 రోజులకి టాస్క్ ఫోర్స్ గుర్తొస్తుంది. ఎందుకు? మీ కింద నీళ్ళు వచ్చినాయి కాబట్టి. తడుస్తున్నది, కింద తడిసింది ఆల్రెడీ మొత్తం, పాయింట్, అంగి, లాగు అన్ని లోపల అన్ని తడిసినాయి. ఇంకేం లేదు, ఇక మార్చుకోవాల్సిందే బట్టలు. సో కాబట్టి దాన్ని ఏదో మేమేదో సెట్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. ఈ దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీని నివారించేందుకు ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వం వహిస్తారన్నారు. ఆదివారం సాయంత్రం మీడియా సందేశం ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడం, విస్తృత పారదర్శకమైన వ్యవస్థను తీర్చిదిద్దడానికి కావలసిన సలహాలు ఈ టాస్క్ ఫోర్స్ ఇస్తుందట. ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ఆధార్ ప్రాజెక్టు కోసం యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ చైర్మన్గా నందన్ నీలేకని పనిచేశారు. సాంకేతిక కోణంలో ప్రక్షాళన, టాస్క్ ఫోర్స్ ఇచ్చే సలహాల ఆధారంగా లోపాలు లేని పరీక్షా వ్యవస్థను ప్రభుత్వం నెలకొల్పుతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రధానంగా సాంకేతికత కోణంలో ఎన్టీఏ పరీక్షల ప్రక్షాళనకి ఇది దోహదపడుతుంది. ఇది మీరు టెక్నికల్ అంశాలతోని ఈ పేపర్ లీక్ కాలే. వ్యవస్థను మొత్తం సెంట్రలైజ్ చేసి అసలు మీరు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సింది ఈ ఎన్టీఏ ఆధ్వర్యంలో దేశం మొత్తం ఒకే పరీక్ష ఉండాల్సిన అవసరం ఉందా అని. ఎందుకంటే ఇది మీ బుర్రలోంచి వచ్చింది కదా, మీ పాడైపోయిన బుర్రలోంచి వచ్చినటువంటి ఆలోచన ఇది. కాబట్టి మాతో వచ్చిన ఈ ఆలోచనను మేము ఇంప్లిమెంట్ చేసి నీట్ అనే ఒక ఎగ్జామ్ పెడుతున్నాం. ఇంతకుముందు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ ఎగ్జామ్ నిర్వహించుకునేది. ఇది బెటరా అది బెటరా, ఏదైతే బెటర్, ఎట్లయితే బాగుంటుంది అన్న దాని మీద కూడా మీరు టాస్క్ ఫోర్స్ పనిచేయాలి. మీ ఆలోచనను దేశం పైన రుద్ది
దీన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? తీవ్రంగా దెబ్బతిన్న తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఇది మోదీ చేస్తున్న ఉన్నత స్థాయి ప్రయత్నమని కాంగ్రెస్ పెదవి విరిచింది. 2024 జూన్లో నీట్ యూజీ సహా వివిధ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యాక డాక్టర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఇలాంటి ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. అది చేసిన 101 సిఫార్సుల అమలు పూర్తి కాకముందే ఇప్పుడు మరో కమిటీ అంటున్నారు అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. మరి ఏమైంది? ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? 100 సిఫార్సులు చేసిందట, ఒక్క సిఫార్సును అమలు చేసినవా? 2 ఏళ్లుగా ఎన్టీఏకు పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ కూడా నియమించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇంత పెద్ద సిస్టమ్ని, ఈ డీసెంట్రలైజ్డ్గా ఉన్న వ్యవస్థని కేంద్రీకృతం సెంట్రలైజ్ చేసి ఎగ్జామ్ నిర్వహిస్తున్నప్పుడు దానికి కావలసినటువంటి కమిటీ ఆ డైరెక్టర్ జనరల్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కదా. 2 ఏళ్ల నుంచి ఎందుకు నియమించలే? పరీక్షల లీకేజీపై చట్టాన్ని బలోపేతం చేసేందుకు ఒక బిల్లు ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. పేపర్ లీకేజీ కేసుల విచారణకు ప్రతి రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, 2 నెలల్లో విచారణ పూర్తి చేయడం, లీకేజీ దోషులకు 10 కోట్ల వరకు జరిమానా వంటివి దీనిలో ఉంటాయి. ఈ సందర్భంగా విపక్షం మూకుమ్మడిగా ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశాలున్నాయి. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీపై జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అతిగా ప్రవర్తించారని విపక్షం మండిపడుతోంది. శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపైన అనాగరిక దాడికి బాధ్యులెవరో తేల్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దీనికి హోంమంత్రి అనుమతించారా అని ప్రశ్నించారు. అత్యంత ప్రాధాన్యమున్న అంశంపై చర్చించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ తరపున సాగరికా ఘోష్ వాయిదా తీర్మాన నోటీస్ ప్రతిపాదించబోతున్నారు. దీక్షను సీజేపీ విరమించిన, మంత్రి రాజీనామా చేసిన ప్రభుత్వంపై పట్టు బిగించడంలో వెనక్కి తగ్గరాదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. పెల్లెట్ గన్ల వినియోగం, సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసుల దాష్టికం, విద్యార్థులకు గాయాలు కావడం వంటివి ప్రధానంగా పార్లమెంట్లో లేవనెత్తబోతున్నారు. విద్యార్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మీరు మొత్తం ఈ దేశ విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత మీరు చర్చను ఇంకేదైనా పని చేయండి. ఎందుకంటే విద్యార్థులపైకి పెల్లెట్ గన్స్ కూడా వాడిరు. ఇప్పుడు మనం సైకిల్లో వాడే చెరాలు ఉంటాయి కదా, చెరాలతో దాడి అనమాట, గన్నులతో. అంటే సంపాలనుకున్నారు లిటరల్గా. చాలా మందికి తగిలినది, ప్రూవ్ అయింది కూడా కదా. ఆ గన్స్ వాడిరని ప్రూవ్ అయింది కూడా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాడిందని. మరి అట్లాంటి గన్నులు వాడి పిల్లల్ని చంపుదామనే ప్లాన్ చేసిన మీరు మళ్ళీ ఇదంతా ఎందుకు? అంటే మీరు డ్యామేజ్ అయిపోయినారు కాబట్టి దాని నుంచి కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం. మేమేమి ఇదేం వద్దు ఇంకేం అని అనట్లే. ఓకే, బెటర్, బాగానే ఉంది, కమిటీ వేయండి. కానీ మీ ఆలోచనలు కూడా టాస్క్ ఫోర్స్ కావాలి కదా. మీ తుప్పుబట్టిన ఆలోచనలు, ఈ దేశం మీద మీరు దాడి చేస్తున్న ఆలోచన విధానం మార్చుకోవాలి కదా. అపోజిషన్ వాడు గట్టిగా మాట్లాడితే వాని మీద ఈడీ రైట్స్, వాడిని దాంట్లోకి వస్తే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయా, కథం. ఈడీ లేదు, ఐటీ లేదు, ఏం లేదు, మనోడు. పొద్దున లేస్తే ఓవైసీ మీద విరుచుకుపడతారు కదా. ఓవైసీ మీద ఇంతవరకు ఐటీ రైట్స్ కానీ, ఈడీ రైట్స్ కానీ, ఆయన కబ్జా భూములకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఒక్కటన్నా ఏ బీజేపీ నాయకుడు మాట్లాడతారా? ఎప్పుడైనా కేంద్రం వాళ్ళ మీద రైట్స్ చేసిందా? ఎందుకంటే వాళ్ళు ఉండాలా, వాళ్ళు ఉంటేనే వీళ్ళకి రాజకీయం పబ్బం గడుస్తుంది, 4 ఓట్లు వస్తాయి. అటోళ్ళు అటు పోవాలి, ఇటోళ్ళు ఇటు రావాలి, ఓట్లు పోలరైజ్ కావాలి. ఇది మీ ఆలోచన విధానం. సో మీ తుప్పుపట్టిన ఆలోచన విధానాన్ని, ప్రజలకి నష్టం చేసి మీ ఆలోచన విధానాన్ని మార్చనంత కాలం ఎన్ని టాస్క్ ఫోర్స్లు వేసినా ఏం లాభం? ఫస్ట్ మీరు మార్చుకోండి, మీ బుర్రని కడుక్కోండి, మీ శరీరాన్ని కడుక్కోండి ఫస్ట్. నియంతృత్వ ధోరణితో ఏం సాధించలేం అన్నా హజారే. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించడానికి చర్చలు మాత్రమే సరైన మార్గం. నియంతృత్వ ధోరణితో ఏమీ సాధించలేమని సామాజిక కార్యకర్త అన్నా హజారే పేర్కొన్నారు. ప్రభుత్వాలు పౌరుల మాట వినాలి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానికోసం ప్రభుత్వం 2 అడుగులు ముందుకు వేయాల్సి వచ్చినా అందులో ఏ తప్పు ఉండబోదు. నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడమే ముఖ్యం. క్షమాపణ కోరితే ప్రజలు ఇంకా భయంకరంగా స్వాగతిస్తారు. అరే ఏదో తప్పు చేసింది, అయిపోయింది, మానవుడు అన్న తర్వాత ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు కదా అని అనుకుంటారు. నువ్వు సారీ చెప్పావు, ఇంకా భయంకరంగా దాడి చేస్తావు. మేము ముందు నుంచి చెప్తున్నట్టు పదే చెప్తున్నా, ఈ దేశం మీది కాదు. ఈ దేశాన్ని మీకు రాసివ్వలేదు, గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అది ఈ దేశాన్ని నరేంద్ర మోదీకో, బీజేపీకో, ఇంకెవరికో రాసివ్వలే. ఈ దేశం ప్రజలది, ఈ దేశ యువకులది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ప్రహ్లాద్ జోషిని ఆ శాఖకు నియమించడం జరిగింది మంత్రిగా. సో ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించండి.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఆహారం, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇది ఇంకా ఆయనకి ఇంకొక బాధ్యతను ఆయనకి అప్పచెప్పారు. మీరు చూడండి, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ప్రైమ్ మినిస్టర్ని ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే వల్గర్గా కూడా ఏం ట్రోల్ చేస్తలేరు. ఆయన పెట్టిన సెల్ఫీ వీడియోలకి, ఆయన మాట్లాడుతున్నదాన్ని వీళ్ళు పేపర్ల మీద రాసి ప్రజలే ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇదేమి ఐటీ సెల్లు 100 కోట్లతో బీజేపీ నడిచే ఐటీ సెల్స్ లాగా నడుస్తలేవు. అవి పబ్లిక్ యువకులు, ఆల్ఫా జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్, జెన్జీ తర్వాతి జనరేషన్ ఆల్ఫా జనరేషన్. సో ఆల్ఫా జనరేషన్ వాళ్ళతో కూడా వీడియోలు చేయిస్తున్నారు. మళ్ళీ ఇది కూడా పాకిస్తాన్, అమెరికా అంటారేమో ఉత్తగానే. ప్రతిదానికి పాకిస్తానే, ప్రతిదానికి అమెరికా, ప్రతిదానికి చైనా, లేకపోతే దేశద్రోహి. వాళ్ళని కూడా అంటారేమో ఈ పొరగాడు పాకిస్తాన్ నుంచి వచ్చిన అన్నారు కదా. మొన్న సిబిఎస్ఈ సెకండ్ ఇయర్ వాల్యుయేషన్ సంబంధించి గొడవ నడిస్తే ఒక అబ్బాయి పెట్టిండి, ఇది నా పేపర్ కాదు, రాంగ్ పేపర్స్ నాకు వచ్చినాయి అంటే, వీడోడో పాకిస్తాన్ అన్నారు. 17 ఏళ్ల పొరగాన్ని.